ప్రపంచంలోనే నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యూనివర్సల్ స్టూడియోస్ కావచ్చు, పారమౌంట్ పిక్చర్స్ కావచ్చు, వాల్ట్ డిస్నీ కావచ్చు, 21st సెంచరీ ఫాక్స్ కావచ్చు, టాప్ మోస్ట్ స్టూడియోస్, ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ హౌసెస్ హాలీవుడ్లో ఉన్నాయి. వాళ్ళు ఆస్కార్స్ ఇస్తుంటే మనం ప్రపంచం మొత్తం వాళ్ళ వెంకే చూస్తూ ఉంటాం అనమాట. అటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు కష్టాలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన దేన్ని వదలట్లేదు, హాలీవుడ్తో సహా. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, హాలీవుడ్ బాగా డివాస్టేట్ అయిపోయింది. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చావుకు చాలా దగ్గరలో ఉంది. దానికి ప్రధానమైన కారణం ప్రపంచంలో చాలా దేశాలు ట్యాక్స్ కన్సెషన్స్, టారిఫ్ కన్సెషన్స్, సబ్సిడీస్ ఇచ్చి అమెరికన్ ఫిల్మ్ హౌసెస్ని లాగేస్తున్నాయి. ఎవరైతే ఫారెన్ ల్యాండ్లో సినిమాలు తీస్తారో వాళ్ళపైన 100% టారిఫ్ వేస్తాను, హాలీవుడ్ సినిమాలు అమెరికాలో తీయాలి, బయట తీస్తే నేను టారిఫ్ వేస్తాను అని చెప్పి ట్రంప్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ని, ఫిల్మ్ స్టూడియోస్ని బెదిరిస్తున్నారనమాట అమెరికాలో. మనందరికీ తెలుసు ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. చైనాతో విపరీతమైన యుద్ధం చేస్తున్నారు. 145% టారిఫ్ వేశారు ఇప్పుడు చైనా పైన. చైనా ఏమని తెలుసా, ఎక్కువ కన్సూమింగ్, అంటే మేము హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తాము, ఇక నుంచి మోడరేట్గా చాలా తక్కువగా హాలీవుడ్ మూవీస్ని చైనాలోకి ఎలో చేస్తాము, మీకు మార్కెట్ లేకుండా చేస్తామని చెప్పి చైనా డొనాల్డ్ ట్రంప్ను బెదిరించింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తెగించేశారు. హాలీవుడ్ సినిమాలు బయట తీస్తే 100% టారిఫ్స్ విధిస్తానని చెప్పి. ఇది కరెక్టా? మీరు చూడండి, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు తక్కువ ఖర్చులో మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ కానీ వాళ్ళకి అన్నీ చూసుకుని, అంటే ఆ లొకేషన్, ఆ ఫిల్మ్, ఆ స్టోరీ, ఆ నరేటివ్ ఎక్కడ ఫిట్ అయితే అక్కడికి వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్ ఎవరు చెప్పడానికి మీరు బయట సినిమా తీసి హాలీవుడ్లో రిలీజ్ చేస్తానంటే నేను 100% టారిఫ్ వేస్తానని. కానీ ట్రంప్ దేన్ని వదలట్లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీతో సహా. యాక్చువల్లీ అమెరికాకి హాలీవుడ్ అనేది సాఫ్ట్ పవర్. మీరు చూడండి హాలీవుడ్ మూవీస్లో ఆ మూవీస్ తీసే విధానం అమెరికన్ ప్రైడ్ని ఎప్పుడూ అప్లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అమెరికాలో ఒక గ్రేటెస్ట్ ఇండస్ట్రీ హాలీవుడ్. దాన్ని అమెరికా బయటకు వదలదలుచుకోలేదన్నమాట. ఈవెన్ బిజినెస్ని కూడా లోకలైజ్ చేయాలి, మూవీస్ని కూడా లోకలైజ్ చేయాలి, ఆ ప్రొటెక్షనిజం ఉండాలి, కంప్లీట్ అన్నీ లోకలైజ్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావన అనమాట. ఇక్కడ సినిమాలు కూడా దానిలో భాగమే. హాలీవుడ్ అనేది చాలా హాలీవుడ్ మూవీస్లో ఎండ్లో చివరికి వచ్చేసరికి అమెరికా గెలుస్తుంది, అమెరికా ఫస్ట్, అమెరికా ప్రైడ్ కాపాడాలి అని చెప్పి. అలాంటి టాప్ మోస్ట్ మూవీస్ ఎన్నో వచ్చాయి హాలీవుడ్ మూవీస్. కానీ ఇప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్ అమెరికా నుంచి బయటకు వచ్చి అక్కడ వాళ్ళ బ్రాంచెస్ పెట్టడం, వాళ్ళ స్టూడియోస్ పెట్టడం, అక్కడి నుంచి ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందరూ అమెరికాకు వచ్చేసండి, హాలీవుడ్ బయటకు వెళ్ళడానికి ఏం లేదు, వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగెయిన్, వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగెయిన్, లేకపోతే మేము ఊరుకో అని చెప్పి ఇమీడియట్గా యుఎస్ కామర్స్ సెక్రటరీ, అంటే మన కామర్స్ మినిస్టర్ లాగా హావర్డ్ లుట్నిక్ అదే యాక్షన్లో ఉన్నారు, అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు యుఎస్ ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని కూడా ఓవర్సీస్ వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసేయాలి, ఇమీడియట్గా అమెరికాలోని సినిమాలు తీయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హాలీవుడ్కి. ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ అనేది చాలా బూమ్ అవుతుంది. ఏదైతే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉందో చాలా మార్కెట్ క్రియేట్ చేస్తుంది. దాన్నే ఆరెంజ్ ఎకానమీ అని కూడా అంటున్నాం. రీసెంట్గా భారతదేశంలో కూడా వేవ్స్ సమ్మిట్ జరిగింది, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇక్కడ జరిగిందనమాట. సో మూవీ ఇండస్ట్రీ అనేది అమెరికా వాళ్ళ మూవీ ఇండస్ట్రీ రీసెర్చ్ ఫర్మ్ ప్రాడ్ ప్రో ప్రకారం వాళ్ళు ఒక రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే అమెరికా మొత్తం లాస్ట్ ఇయర్ $14.54 బిలియన్ మూవీ మేకింగ్ మీద ఇన్వెస్ట్ చేసిందంట, మూవీ ప్రొడక్షన్ మీద ఇన్వెస్ట్ చేసిందంట. 2022తో పోలిస్తే అది 26% తక్కువ. ఏదైతే మూవీ ఇండస్ట్రీ ఉందో అది జాబ్స్ కానీ, ఎకానమీ కానీ, ట్యాక్స్ కానీ, బిజినెస్ కానీ క్రియేట్ చేస్తుంది. ఏదైతే ప్రొడక్షన్ కోసం కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారో అది ఏ దేశంలో ఖర్చు పెడితే ఆ దేశానికి లాభం కదా. ఆ దేశాల్లో ఉద్యోగం పెరుగుతాయి, ఆ దేశాల్లో కన్జంప్షన్ పెరుగుద్ది, ఆ దేశంలో ట్యాక్స్ పేయింగ్ పెరుగుద్ది, ఆ దేశంలో అది ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. మూవీ అనేది సాఫ్ట్ పవర్. మనం చూడండి RRR మూవీ కానీ, బాహుబలి మూవీ కానీ మన సాఫ్ట్ పవర్ని ఏ విధంగా ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళిందో. కాబట్టి మూవీస్ అనేది ఒక సాఫ్ట్ పవర్ అనమాట. అందుకని డొనాల్డ్ ట్రంప్ తెలివిగా ఇది అమెరికాకి సెక్యూరిటీ థ్రెట్, మన మూవీస్ బయట దేశాల్లో తీయకూడదు, మన దగ్గర తీయాలని చెప్తున్నారు. ఒక పక్క బిజినెస్, ఓ పక్క బ్రాండ్, ఇంకో పక్క ప్రైడ్, ఇంకో పక్క సాఫ్ట్ పవర్. ఇన్ని ఆలోచించారు. ట్రంప్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా.